ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు కొనతాల ప్రదీప్. ఒకప్పుడు లీడ్ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం లీడ్ చేస్తున్న ప్రభుత్వాలు ఆయనతో సెల్ఫీలు, సన్మానాలు చేసుకొని ఆయన ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని అప్పట్లో ఆయనకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందని కొనతాల ప్రదీప్ చెప్తున్నారు. ఆయన బ్రతకడానికి బ్రతుకు తెరువుకు ఒక జెరాక్స్ షాప్ కానీ లేకపోతే ఇంకేదైనా బ్రతుకు తెరువు చూపిస్తానని అప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైతే లీడ్ చేసిన సీఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అది 2014 సంవత్సరం. ఇప్పుడు కట్ చేస్తే 2025 సంవత్సరం జరిగిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కొనతాల ప్రదీప్కి ఎలాంటి న్యాయం జరగలేదు. ఆయన అప్పట్లో పడ్డ పేపర్ ఫొటోస్ చూసుకొని ఇప్పటికీ ఇంకా నాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో, ఎవరైనా స్పందించి ఏదైనా ప్రభుత్వం తాలూకా మనుషులు వచ్చి నాకు ఏదైనా ఆర్థిక సహాయం చేసి నా బ్రతుకుకి ఒక ఆధారం చూపిస్తారేమో అని చిన్న చిరు ఆశతో బ్రతుకుతున్నాడు కొనతాల ప్రదీప్. మరి ఎవరైనా మరి ఇన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ ఎవరైనా వచ్చారా? ఆయనకి ఏదైనా ఆర్థిక సహాయం జరిగిందా? మరి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఏదైనా మార్పు జరిగిందేమో ఆయన జీవితంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? రండి. నేను విన్నాను, చూశాను. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇబ్బంది కాబట్టి నేను చెప్పడం లేదు. అప్పుడు మీ దగ్గర పేపర్ ఉంది అనుకుంటాను, ఆ పేపర్ పట్టుకొని ఇంకా ఏదో ఆశతో బ్రతుకుతున్నారని తెలిసింది. సో మరి ఆ ఆశకి ఎవరైనా నీరు పోసిన వాళ్ళు వచ్చారా? ఇప్పటికి 2014లో మీకు హామీ ఇచ్చారు. 9 ఏళ్ళు అవుతుందా? 9-17కి అడుగు పెడుతుంది మేడం. ఇప్పటికి ఎటువంటి హామీ లేదు, ఎటువంటి ఆయన కలిసే అవకాశం కూడా లేకుండా పోయింది మేడం. అప్పటి సీఎంకి మీరు సత్కారం చేసే అవకాశం మీకు ఎలా కలిగింది? నేను అప్పుడు గతంలో టీడీపీలో తిరిగా మేడం. ట్రైసైకిల్ మీద ప్రచారాలు చేసి తెలుగుదేశం పార్టీలో తిరిగా మేడం. తిరుగులో నేను ఎంతైతే కష్టపడినా హార్డ్ వర్క్ సాధనంగా ఆయన కలవడానికి వెళ్తే సెక్యూరిటీ అక్కడికే లాగేశారు. వెనక్కి లాగేసి ఆయన అప్పుడు ట్రైసైకిల్ మీద మాన్యువల్ ట్రైసైకిల్తో వెళ్ళి నేరుగా బాబుని కలిసి సన్మాన సత్కారం చేశానండి. ఆ కృతజ్ఞత భావంగా బాబు గారు నాకు ప్రభుత్వ పరంగా ఒక జెరాక్స్ మిషన్, ఆర్థిక సాయం, అలాగే ఒక షాపు ప్రొవైడ్ చేస్తే అవన్నీ కూడా నా ధరకు రానుకుంటా. ఆర్థిక సహాయం కూడా చేశారా? ఏవి కూడా రాలేదు మేడం. అప్పుడు ఆయన హామీ ఇచ్చారు మేడం గారు. అప్పటి సీఎం మాటపూర్వకంగా 2014లో ఎవరైతే సీఎంగా ఉన్నారో అప్పటి సీఎం ఈయనకి హామీ ఇచ్చారు మేడం గారు. ఓన్లీ కేవలం మీకు ఇప్పుడు ఫంక్షన్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఎంత వస్తుంది ఫంక్షన్? 6,000 ఇస్తున్నారు మేడం. 6,000 ఇస్తున్నారు. ఇదివరకు ప్రభుత్వం ఉండేటప్పుడు ముందు ప్రభుత్వం 3,000 అండి. ఓకే. వాళ్ళు పబ్లిసిటీ పరంగా నన్ను ఉపయోగించుకున్నారు తప్ప నాకు వ్యక్తిగతంగా ఎటువంటి సహాయం పర్లేదు మేడం గారు. ఉన్న వాస్తవం మెయిన్ క్యాడర్లో ఉండేవాళ్ళు మీకు సహకారం అందించలేదు. లేదు, అప్పట్లో వాళ్ళు మీకు ఏదో సహాయం చేయాలని వాళ్ళు వచ్చారు. ఎందుకంటే అంత పెద్ద యాడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళేమీ చేయకుండా ఏమీ వెనక్కి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు కాకపోయినా వ్యతిరేక పార్టీ వాళ్ళు కూడా అడుగుతారు. కానీ నాకు తెలిసి అంతవరకు ఆయన వరకు వెళ్ళలేదు. ఆయన రివీల్ చేసి వదిలేసిన తర్వాత కింద వాళ్ళు పట్టించుకోలేదేమో నేను అనుకుంటున్నాను. అది వాస్తవం మేడం గారు. స్థాయి ఉన్న క్యాడర్ కూడా ఎటువంటి పట్టించుకోలేదు మేడం. సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేశారు? ప్రయత్నం చేయలేదు మేడం గారు. బాబు గారిని కలవడానికి వెళ్తే ఎవరో తెలియనట్టు బక్కగా లాగేశారండి. నేరుగా బాబు గారిని కలవడానికి వెళ్ళాం. 2019 ఏడాది ఎన్నికలకి ఏడాది ముందు కలవడానికి వెళ్తే ఇదే పేపర్ పట్టుకొని వెళ్తే సెక్యూరిటీ బయటకు లాగేశారండి. చాలా ఇబ్బందులు పడ్డామండి, చాలా అవమానం పడ్డామని. మీరు ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు జెరాక్స్ మిషన్ కానీ ఆ మెటీరియల్స్ తెచ్చుకోవటం కానీ ఇవన్నీ మీకు సులభతరమేనా? మీరు పని చేసుకోవడానికి చేసుకోమని సులభతరం పర్వాలేదు మేడం. నా పని నేను చేసుకోగలను మేడం. అవకాశం ఉన్నంత ఏదైనా మెటీరియల్ కావాలంటే వెళ్ళి తెచ్చుకోవటం చేయడం మీరు చేయగలుగుతారు. మీరు మీ అంతటి మీరుగా బ్రతకడానికి ఏదైనా ఆలోచన చేయాలంటే ఏం చేసుకోగలుగుతారు? నేనైతే ఒక జెరాక్స్ మిషన్ షాప్ ఏదైనా పెట్టుకుని ప్లాన్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు షాప్ మీరు తీసుకోవాలన్నా కూడా లక్షల్లో అడ్వాన్స్లు ఇవ్వాలి. అవును మేడం గారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే మేడం, మాది డిజబిలిటీగా 90% ఉంది మేడం. 90% అంగవైకల్యం ఉండి నాకు 15,000 పెన్షన్ ఓకే అయితే మళ్ళీ ఆఫీసర్స్ మేడం చాలా ఘోరం. అది కూడా అరుణ్ని ఆఫీసర్ రీసెంట్గానండి. ఈ ప్రభుత్వం వచ్చాకే 15,000 చేశారు. ఏది కాక ఇంటికి పరిమితి అయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇమ్మని నేరుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్యారలైజ్ పర్సన్స్కి, బెడ్ పేషెంట్లకి 90% అంగవైకల్యం కిందన దీకు అంటే ఇప్పుడు మాలాగా ఎంత ఉన్నాయి కూడా ఇవ్వాలని చాలా ఘోరం మేడం. నేను అన్ని ఎలిజిబిలిటీ పర్సన్, అన్ ఎలిజిబిలిటీ అంటే ఏమైనా సర్టిఫికేట్స్ ఇవి కూడా ఉన్నాయి మేడం. ఒకసారి చూపిస్తాను. సరే ప్రదీప్ గారు, మీకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నా తరపున అయితే నేను ఇది నలుగురిలోకి వెళ్ళేటట్టు చేయడం మాత్రం నేను చేస్తాను. ధన్యవాదాలండి. ఆ విధంగా స్పందించి తీసుకెళ్ళినందుకు ఇంకా మీకు ప్రత్యేక ధన్యవాదాలండి మీ మీడియా వారికి. అంతకుమించి నేను ప్రభుత్వాన్ని అడిగే స్టేజ్లో ప్రస్తుతం నేను లేను కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మేడం గారు